హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి వినాయకునికి ఎంతో ఇష్టమైన బెల్లం ఆవిరి కుడుములు. ఒకే పిండితో 4 రకాల నైవేద్యాలు చేసుకోవచ్చు. కేవలం అర్ధగంటలోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు, అప్పాలు ఇవన్నీ ఒకే పిండితో చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఈ రెసిపీని చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కుడుముల కోసం మనకు కావాల్సినవి నెయ్యి, 1 కప్పు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, పచ్చి కొబ్బరి తురుము, 1/2 కప్పు బెల్లం. శనగపప్పును అర్ధగంట ముందు నానబెట్టుకోవాలి. నేను ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఈ కుడుములను ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక అందులో మనం ముందుగానే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. మీరు కావాలంటే ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక అందులోనే 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని శనగపప్పు కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. శనగపప్పు నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత అందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లం వేసుకున్నాక ఈ బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకోవాలి. ఈ బెల్లం ఒక పొంగు వస్తే సరిపోతుంది, తీగపాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా ఒక పొంగు వచ్చాక మనం తీసుకున్న 1 కప్పు బియ్యం పిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 1 కప్పు వరకు బెల్లం వేసుకోండి. నేనైతే 1/2 కప్పు వరకు బెల్లం వేసుకున్నాను. చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి. చూడండి ఇలా ఒక పిండి ముద్దలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది గోరువెచ్చగా అయ్యాక ఈ పిండిని అంతా కలుపుకోవాలి. మనకు కనుక నెయ్యి నచ్చినట్లయితే ఇంకొంచెం నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న పిండిలో వాటర్ కనుక తక్కువైతే వేడి నీటిని చిలకరించుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండితో మనం ఇప్పుడు ఉండ్రాళ్ళని చేద్దాం. ఈ పిండి నుండి కొంచెం పిండిని తీసుకొని ఇలా చేత్తో రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. అంతే అండి, ఉండ్రాళ్ళు తయారైపోయాయి. ఇలాగే అన్నీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కుడుములు చేద్దాం. కొంచెం పిండిని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా సిలిండర్ షేప్లో చేసుకొని వేళ్ళతో కొంచెం నొక్కి ప్రెస్ చేస్తే కుడుముల షేప్ వస్తుంది. ఇలా చేసిన వాటిని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ అన్ని 5 చేస్తున్నాను. ఇప్పుడు మోదకాలు చేద్దాం. కొంచెం పిండిని తీసుకొని బాల్ లాగా చేసి నేను చూపిస్తున్న విధంగా కొంచెం పైనకి కొద్దిగా ప్రెస్ చేస్తే మోదకం షేప్ వస్తుంది. ఇలా చేశాక లైనింగ్ కోసమని ఒక స్పూన్ని కానీ ఒక నైఫ్ని కానీ తీసుకోవాలి. నేను నైఫ్ని తీసుకున్నాను. చూడండి నేను చూపిస్తున్న విధంగా లైనింగ్ ఇవ్వండి. అంతే అండి, ఎంతో ఈజీగా మోదకాలు తయారైపోతాయి. వినాయక చవితి రోజు 3 కానీ 5 కానీ 7 రకాలు కానీ నైవేద్యాలు పెడతాం కదా. ప్రసాదాలు ఎక్కువ చేసే టైం లేని వాళ్ళు కానీ ఓపిక లేని వాళ్ళు కానీ ఇలా 5 రకాల కుడుములు చేసి పెడితే 5 రకాల ప్రసాదాలు చేసినట్లే. వినాయకుడి కుడుములు అంటే ఎంతో ఇష్టం కదా, అందుకని ఇలా 5 రకాలు చేసి పెట్టొచ్చు. చూడండి ఇప్పుడు ఇంకో రకం కూడా చేద్దాం. కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని ఆ పిండిని అప్పాల్లాగా ఒత్తుకోవాలి. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్నాక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. అవి వేడయ్యేటప్పుడు మనం చేసుకున్న కుడుములను ఒక చిల్లుల పాత్రలో కొంచెం నెయ్యి రాసి వాటిని ఈ పాత్రలో పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఈ పాత్రని బౌల్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. చూడండి ఎంతో ఈజీగా తక్కువ టైంలోనే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.